2 క్షణాల ముందు గ్లాస్ పై లేని పసుపు చారలు ఆ తర్వాత ఎలా వచ్చాయి? ఎవరు రప్పించారు? అది ఎవరో కాదు, సోని. ఆ పసుపు మరకలు సోని చేతులకు అంటుకున్న పసుపు వల్ల వచ్చినవి. అబద్ధం. పసుపుతో అక్షంతలు కలిపింది ఎవరు? ఆ సాక్ష్యమే ఈ చెయ్యి. మా ప్రియకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. కూర్చోండి. పాప అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటాను. చిన్నపిల్ల కదా డాక్టర్. పాపకి మీరేమవుతారు? నేను సారీ, మీరు పాప మదర్ కదా. ఈ డిశ్చార్జ్ పేపర్స్ మీద సైన్ చేయండి. సంతకమా? పాపను అడ్మిట్ చేసినప్పుడు మీరే కదా సైన్ చేసినట్టున్నారు. డాక్టర్, నేను పాపకి మీరు నన్ను గుర్తుపట్టలేదు డాక్టర్. నేను డాక్టర్ జ్యోతి. బై ద వే, యువర్ నేమ్ ప్లీజ్? ఇది చాలా అన్యాయం అండి. ఏంటి అద్దం వెనక్కి తిప్పడమా? అందులో నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నాను. ఆకాశంలో చందమామని ఇలా అద్దంపై రాతలు చూపించడానికి నేనేమన్నా చిన్నపిల్లనా? చిన్నపిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ని. పిల్లలకే కాదు, నాకు కూడా గుణపాఠాలు నేర్పిస్తున్నారు మీరు. మీరు అలా నవ్వుతుంటే నాకు గాల్లో తేలుతున్నట్టుంది. అదేంటండి నవ్వు ఆపేశారు? అంటే మీరు గాల్లో ఎగిరిపోతే నన్ను షాపింగ్కి ఎవరు తీసుకెళ్తారు? ఏం చేస్తున్నావు వర్ష? వెళ్ళిపోతున్నానమ్మా. హాస్టల్కా? యుఎస్కి. యుఎస్కా? అవును. అంత దూరం ఎందుకమ్మా? మీకు దగ్గరుండి మాత్రం ఏంటి ప్రయోజనం? మీ వల్ల ఉపయోగం లేనప్పుడు నేనెందుకుండాలి ఇక్కడ? మా ఫ్రెండ్ నాకు అక్కడ మంచి జాబ్ చూసింది, వీసా కూడా వచ్చింది. ఎల్లుండే ఫ్లైట్. ఈ విషయం చెప్పాలని ఇక్కడికొచ్చాను. చెప్పాను, వెళ్తున్నాను. అంటే నిర్ణయం తీసేసుకున్నావా? నా గురించి మీరు పట్టించుకున్నప్పుడు నా గురించి నేనైనా పట్టించుకోవాలి కదా. మాతో ముందుగా ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావమ్మా? అసలు ఎప్పుడు డిసైడ్ చేసుకున్నావు? ఎప్పుడో డిసైడ్ అయ్యానమ్మా. నాకేదైనా ఫ్యూచర్ చూపిస్తారేమోనని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. కానీ నీ కంటికి వదిన తప్ప నేను కనిపించట్లేదమ్మా. గోరింటాకు వంకతో అరచేతులు ఐ లవ్ యూ అని రాస్తాను. లక్ష్మిని ఇంప్రెస్ చేసి ఐ లవ్ యూ టూ అనిపిస్తాను. చేయవండి. ఇడ్లీయా దోశ? ఇడ్లీ దోశ ఏంటండి? అదేనండి.
చట్నీలోకి ఇడ్లీ పెడుతున్నారా లేక దోశ పెడుతున్నారా? నేను పెడుతున్నది టిఫిన్ కాదండి, మెహందీ. మీరే చూడండి ఏం తెచ్చారు. ఓ, చట్నీ తెచ్చానా? సారీ సారీ సారీ, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇడ్లీ దోశ కాదు, ఏ డిజైన్ కావాలో ఇప్పుడు అడగండి. మీకు ఏ డిజైన్ వచ్చో ఆ డిజైనే వేయండి. అదే నాకు కావాలి. ఏంటి? ఏం లేదండి. ఏంటండి ఏదో డిజైన్ వేస్తారనుకుంటే గీతలు గీస్తున్నారు. ఇది ఓ వెరైటీ డిజైన్ అండి. అంతా అయ్యాక మీరే ఆశ్చర్యపోతారు. హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. హార్ట్ అటాక్? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. ఆక్సిజన్ అంది మనిషి బతికేస్తాడు. నోట్లో నోరు పెట్టాలా? ఏంటి సీసీ అంటే నీ మొగడే కదా. నోట్లో నోరు పెట్టు, నోట్లో నోరు పెట్టు, నోట్లో నోరు పెట్టు. దేవుడు ఎక్కడున్నాడమ్మా? మీ ఎదురుగానే ఉన్నాడు, వెళ్ళండి, హక్ చేసుకోండి. దేవుడి పేరు చెప్పి దేవుడి గుళ్ళో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తావురా? చివరిసారిగా చెప్తున్నాను, నీ కూతురు నా ఇంటికి రాలేదు. వచ్చింది, రాలేదు, వచ్చింది, రాలేదు, వచ్చింది.